విజయసాయి రెడ్డి గారు తన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. ఇప్పటి వరకు 4 దశాబ్దాల ఆయన రాజకీయ జీవితంలో 3 తరాల పాటు వైఎస్ కుటుంబం తనను ఆదరించిందని, దానికి ఆయన కృతజ్ఞుడై ఉంటారని, అలాగే భారతమ్మ గారు కూడా కృతజ్ఞుడై ఉంటారని, అదేవిధంగా నరేంద్ర మోదీకి, అమిత్ షాకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, చంద్రబాబు గారికి తనకేమి వ్యక్తిగత గొడవలు లేవు, కేవలం రాజకీయంగానే విభేదించారని, అలాగే పవన్ కళ్యాణ్ గారికి తనకి చిరకాల స్నేహం ఉందంటూ ఇలా అన్ని పార్టీలని కవర్ చేస్తూ ఆయన ఆ ట్వీట్ పెట్టారు. దీంతో తెలుగు రాజకీయాల్లో ఇది పెద్ద హాట్ టాపిక్గా మారింది. అంతేకాకుండా తాను ఇక నుంచి తన శేష జీవితాన్ని వ్యవసాయం చేసుకుంటూ గడుపుతారని కూడా ఆ ట్వీట్లో పేర్కొన్నారనమాట. సో దీని ప్రకారం ఏంటంటే, ప్రధానంగా ఇక్కడ కలిగే సందేహాలు, జగన్ గారి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా విజయసాయి రెడ్డి గారికి తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కుటుంబానికి ఆయన ఆడిటర్గా పనిచేశారు. అయితే జగన్ గారు ఉన్నటువంటి ప్రతి కేసులోనూ ఈయన ఏటు ముద్దాయిగా ఉన్నారనమాట. ఉన్నట్టుండి ఇలా తప్పుకోవటం పట్ల చాలా సందేహాలు అనేది కొంతమందిలో కలుగుతుందనమాట. ఒకవేళ తను అప్రూవ్గా మారి జగన్ గారిని మళ్ళీ కేసుల్లో ఇరికిస్తారా అనేది ఒక వాదన అయితే, మరొకటి ఏంటంటే తాను ఒక మీడియా ఛానల్ పెట్టబోతున్నారని గుసగుసలు కూడా వినపడుతున్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా ఆయన కొంచెం పార్టీలో యాక్టివ్గా తక్కువగా ఉన్నారు. ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పటికీ రాజ్యసభ సభ్యుడిగా అలాగే ఫ్లోర్ లీడర్గా, పార్టీలో సెకండ్ లీడర్గా ఆయన ఉన్నారు ఇప్పటి వరకు కూడా. అయితే రేపు రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా ఆయన రాజీనామా చేస్తున్నారు 25వ తారీఖున. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఉన్నట్టుండి రాజీనామా చేయడం అనేది ఇక్కడ ప్రధాన అంశం. అయితే పార్టీలో కొంతకాలంగా ఆయన ఇన్యాక్టివ్గా ఉంటున్నారు, న్యూట్రల్గా ఉంటున్నారు. అయితే మీడియా ఛానల్ పెట్టాలనే ఆలోచన ఆయనకి ఎప్పటి నుంచో ఉంది. ఒక పత్రిక, ఒక టీవీ ఛానల్ నడుపుతారనేది కొంతమందిలో చర్చ అయితే నడుస్తుంది. ఒకవేళ వ్యవసాయం అనే మాట ఆయన వాడాడు కాబట్టి, అంటే ఈ వ్యవసాయం అనేది ఈ మీడియా రంగం ద్వారా వచ్చి ఆయన వ్యవసాయం చేస్తారా, మీడియా దాన్నే వ్యవసాయం ఆయన పిలుస్తున్నారా, లేదంటే ఒకవేళ కేసులకు భయపడి అప్రూవర్గా మారిపోయి పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నారా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుందన్నమాట.